ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కంటిన్యూ అవుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,38,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 2,30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. కృష్ణా బేసిన్లో రికార్డు స్థాయిలో ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూరాల హైడల్ పవర్ జనరేషన్ స్టార్ట్ అయింది. జూరాల అప్పర్ జూరాల, లోయర్ జూరాల రెండిట్లో కూడా పవర్ జనరేషన్ కంటిన్యూగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టు యొక్క ఎస్సీ రామసుబ్బారెడ్డి గారిని వారితో మాట్లాడదాం. పవర్ జనరేషన్ ఈసారి ఏ విధంగా జరుగుతుంది, ఇంతవరకు హిస్టారికల్గా మ్యాక్సిమం పవర్ జనరేషన్, హైయెస్ట్ పవర్ జనరేషన్ ఎంత జరిగింది, సో ఈసారి ఇంకా ఫ్లడ్స్ ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది, పవర్ జనరేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, ఎట్లా వస్తుంది, ఫ్లడ్స్ ఎట్లా వస్తున్నాయి, పవర్ జనరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనం? ఈ సంవత్సరం మనకు ఆశాజనకంగా ఉన్నాయండి ఫ్లడ్. లాస్ట్ ఇయర్ మనము 23rd జూలైలో మనం జనరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 17th జూలై నుంచే మనం జనరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది, అప్పర్ జూరాల అండ్ లోయర్ జూరాల్లో కూడా. అలాగే ఇప్పటి వరకు మనం అప్పర్ జూరాల్లో 25 మిలియన్ యూనిట్స్, లోయర్ జూరాల్లో 31 మిలియన్ యూనిట్స్ జనరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే మనకు వెదర్ ఫోర్కాస్ట్ కానీ ఆలమట్టి నుంచి వచ్చే మాకు అలర్ట్స్ని బట్టి చూస్తే ఇంకా రైజింగ్ ట్రెండ్లో ఉంది. అరౌండ్ 3 lakhs కూడా టచ్ అవ్వచ్చు మనకి ఇక్కడికి. ఒక 14 hours తర్వాత మళ్ళీ జూరాల కాంప్లెక్స్ జూరాలకి అరౌండ్ 3 lakhs వాటర్ ఇన్ఫ్లోస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే గత 5 సంవత్సరాల నుంచి మనం ఈ ప్రిడిక్షన్ జనరేషన్ కన్నా మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ మాత్రమే కొద్దిగా తక్కువ జనరేషన్ జరిగింది. లాస్ట్ ఇయర్ అరౌండ్ 100 మిలియన్ యూనిట్స్ అప్పర్ జూరాల్లో, లోయర్ జూరాల్లో 101 మిలియన్ యూనిట్స్ జరగడం జరిగింది. అంత మునుపు 4 years ఎవ్రీ ఇయర్ కూడా అబౌవ్ 300 మిలియన్ యూనిట్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. 2022-23లో దట్ ఈస్ హైయెస్ట్ ఎవర్ జనరేషన్ అయితే ఈ కాంప్లెక్స్కి రావడం జరిగింది. అప్పర్ జూరాల్లో అరౌండ్ 450 మిలియన్ యూనిట్స్ జరిగింది. అలాగే లోయర్ జూరాల్లో 430 మిలియన్ యూనిట్స్ జనరేషన్ చేయడం జరిగింది. ఓకే, ముఖ్యంగా ఈ పవర్ జనరేషన్ సంబంధించి హైడల్ పవర్ జనరేషన్, అప్పర్ జూరాలకు సంబంధించి మన పవర్ జనరేషన్లో కర్ణాటక షేర్ ఉంటుంది కదా మనకు, అంటే జనరేట్ అయిన దాంట్లో ఎంత కర్ణాటక షేర్ ఉంటుంది. తర్వాత ఈసారి మనకు ట్రెండ్స్ చూస్తుంటే వచ్చిన ఫ్లడ్స్ని బేస్ చేసుకొని మనకు యాన్యువల్ మనం మినిమం పవర్ జనరేషన్కి అనుకూలంగా ఉందా, ఎట్లా ఉందా, పెరిగే అవకాశం ఉందా పవర్ జనరేషన్ ఎట్లా? కర్ణాటకకి మనకు తెలంగాణకి ఇది 50-50 షేరింగ్ ప్రకారము MOUs ఉన్నాయి. దాని ప్రకారం మనకు 50% ఓన్లీ అప్పర్ జూరాల్లో జనరేట్ అయ్యే పవర్ని మనం ఈ కర్ణాటక ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకి టార్గెట్స్ అంటే CEA సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మనకు టార్గెట్స్ అంటూ డిసైడ్ చేస్తుంది. ఈ సంవత్సరం ఇచ్చిన టార్గెట్స్ అప్పర్ జూరాలకి 330 మిలియన్ యూనిట్స్ టోటల్ జనరేషన్ ఇచ్చింది. అలాగే లోయర్ జూరాలకి 290 మిలియన్ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు వచ్చే ఫ్లడ్ కండిషన్స్, ఈ వెదర్ ఫోర్కాస్ట్ని బట్టి చూస్తే వీ కెన్ అచీవ్ ది మనకి ఇచ్చిన టార్గెట్స్ను అచీవ్ చేసే అవకాశం అయితే చాలా మెండుగా ఉందండి. ఓకే, 2 పవర్ జనరేషన్ పాయింట్స్ ఉన్నాయి, అటు అప్పర్ జూరాల, లోయర్ జూరాల. అక్కడ 6 యూనిట్స్, ఇక్కడ 6 యూనిట్స్. ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి, తర్వాత పవర్ జనరేషన్కి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇక్కడ మొత్తం మాకు అప్పర్ జూరాల్లో 6 యూనిట్లు, 5 యూనిట్లు రన్నింగ్లో ఉన్నాయండి. ఒక యూనిట్ ప్రాబ్లం వచ్చింది, దట్ ఈజ్ ఫైనలైజేషన్ ఆఫ్ ది వర్క్, టెండర్ ఫైనలైజేషన్ పెండింగ్ ఉంది. అది ఫైనలైజ్ అయితే తొందరలో స్టార్ట్ చేసి జనరేషన్ కూడా దానికి కూడా వెళ్తాము. బట్ లోయర్ జూరాల్లో 6 యూనిట్లు ఉన్నాయి, 6 యూనిట్లో కూడా జనరేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పటికిప్పుడు వస్తున్నటువంటి ఫ్లడ్ని బేస్ చేసుకొని ఇంకా పవర్ జనరేషన్ అంటే పాజిటివ్గా ఆలోచిస్తే ఇంకా ఎన్ని రోజులు పవర్ జనరేషన్ అయ్యే అవకాశం ఉంది ఫ్లడ్స్ని బేస్ చేసుకొని? మనకు ఆల్మోస్ట్ 6 యూనిట్స్ రన్ కావాలంటే 40,000 క్యూసెక్స్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఫ్లడ్స్ ఆల్మోస్ట్ ఇంకా 3 lakhs క్యూసెక్స్ వస్తుందని అంటున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే మాకు మినిమం 40,000 వస్తే చాలు. ఇంకా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చినా కూడా ఈ బ్యాక్ ప్రెజర్ వలన ఇక్కడ మీరు చూస్తే కన్నా ఈ వాటర్ వచ్చి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్రెజర్ బిల్డప్ చేసినందువల్ల కూడా కొద్ది జనరేషన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 40,000 to 50,000, 60,000 వరకు వస్తే మాత్రం ఫుల్ జనరేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు అడిగినట్టు ఇదే విధంగా ట్రెండ్ కంటిన్యూ అయితే ఇప్పుడు వచ్చే ప్రకారం మినిమం అయితే 10 to 15 days అయితే కంటిన్యూస్గా జనరేట్ చేసే అవకాశం ఉంది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మనకు ఎన్ని మిలియన్ యూనిట్స్ పవర్ జనరేషన్ అయింది అనుకుంటున్నాను? ఇప్పటి వరకు ఈ సీజన్లో ఇప్పటి వరకు మనకు అరౌండ్ అప్పర్ జూరాల్లో 25 మిలియన్ యూనిట్స్ జనరేట్ చేయడం జరిగింది, 5 యూనిట్లు కాబట్టి. లోయర్ జూరాల్లో అరౌండ్ 32 మిలియన్ యూనిట్స్ జనరేట్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా ఈ సంవత్సరం? తప్పకుండా ఇప్పుడు ఉండే వెదర్ రిపోర్ట్ కానీ మనకు వచ్చే ఫ్లడ్ దీన్ని బట్టి చూస్తే కంపల్సరీ మనము వీ కెన్ లాస్ట్ ఇయర్ జనరేషన్ అయితే మనం కంపల్సరీ రీచ్ అవుతాము, ప్లస్ ఈవెన్ క్రాస్ అవుతాము. మన టార్గెట్ CEA ఇచ్చిన టార్గెట్ని అయితే మనం అచీవ్ అయ్యేదానికి ఈ సంవత్సరం చాలా అవకాశాలు ఉన్నాయండి. ఓకే,
సో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వస్తున్నటువంటి ఫ్లడ్స్ను బేస్ చేసుకొని మినిమం కంటే ఎక్కువ స్థాయిలో పవర్ జనరేషన్కి అవకాశం ఉందని చెప్పి ఎస్సీ గారు చెప్తున్నారు. దీంతోపాటు ఇన్ఫ్లోస్ కూడా అదే మేరుగా కంటిన్యూ అవుతున్నాయి. సో పవర్ జనరేషన్ మాత్రం నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.